దేవుని కరుణా హస్తము నెహెమ్యాకు తోడుగా ఉన్నది కనుక ఆ దేవుడు నెహెమ్యాకి ఏమిచ్చాడో తెలుసా? దేవుని కరుణా హస్తము నెహెమ్యాకు తోడుగా ఉండటాన్ని బట్టి ఆ రాజు అడిగిన దానికంటే నెహెమ్యాకి ఎక్కువ ఇచ్చాడు. ఏమడిగాడు? దోలాలు ఇమ్మన్నాడు, రైట్? అంతే కదా అడిగింది. మ్రానులు ఇమ్మన్నాడు, అంతే కదా అడిగింది. తాకీదు ఇవ్వండి అన్నాడు, సెలవు ఇవ్వమన్నాడు. ఈ మూడు తప్ప ఇంకోటి ఇలా. రాజు ఏం చేశాడో తెలుసా? నెహెమ్యా అడిగింది 3, రాజు ఇచ్చింది 5. ఆమేన్ చెప్పండి ఒకసారి. విన్నారా? నెహెమ్యా అడిగింది 3. ఏమడిగాడు? సెలవు అడిగాడు, తాకీదులు అడిగాడు, మూడవది మ్రానులు అడిగాడు, మ్రానులు దోలాలు అడిగాడు. ఆయన అడిగింది 3, నెహెమ్యాకి రాజు ఇచ్చింది 5. ఒకటేంటో తెలుసా? తాను వెళ్ళేటప్పుడు రథాలను గుర్రాలను తోడుగా ఇచ్చి పంపించాడట. వీళ్ళని ఏమన్నా చేస్తారేమో, వీళ్ళని పాడు చేస్తారేమోనని అడగకుండానే రథాలు గుర్రాలు రౌతులు ఇచ్చి పంపించాడు. వీటికి మించి ఏంటో తెలుసా? నెహెమ్యా షోషాను కోటలో ఇక్కడున్నప్పుడు గిన్నె అందించేవాడిగా ఉన్నాడు. ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు యోధా దేశానికి గవర్నర్గా నియమించబడ్డాడు. అయ్యా నాకు గవర్నర్ పోస్ట్ ఇవ్వమన్నాడా? కొంచెం పెద్దగా చెప్పాలి. పెద్దగా చెప్పాలి. పెద్దగా చెప్పాలి. నాకు వినపడలా. రాజు అడగకుండానే ఒకదాని ఏమటొకటి ఇంత ఎందుకు ఇచ్చాడో తెలుసా? పక్కన రాణి కూర్చొని ఉంది. ఎందుకంటే రాజు దర్పం చూపించుకోవాలి కదా. మన దేవుని ప్రక్కన ఇంకొక రాణి కూర్చోవలసిన అవసరమే లేదు. మనమే ఆ రాణులం, మనమే ఆయన రాణులం. ఆమెన్. మనమే ఆయన రాణులం. యేసయ్యకి మహిమ కలుగును గాక. యేసయ్య రక్తంతో కడగబడిన మనం అందరం ఎవరుమే? ఆయన ఎవరు చెప్పాలి. ఆయన ఎవరు? రాజు. మనం ఎవరు? రాణులం కాదు కానీ రాణి. మనం అందరం ఒకే రాణి. పెండ్లి కుమార్తె ఒక్కతే. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. అడిగింది 3 అయితే ఆ రాజు 5 ఇచ్చాడేమో. నీవు ఆరాధించే రాజుల రాజు, ప్రభువుల ప్రభు, భూపతుల అధిపతి ఉన్నాడే, పట్టజాలని దీవెన దేవుడు నీకు దయచేయును గాక. అయితే ఇవన్నీ జరగాలంటే ఏది మనకు తోడుగా ఉండాలి? తెలివితేటలు అవసరమే, వద్దని కాదు. జ్ఞానం అవసరమే, వద్దని కాదు. వీటన్నిటికి మించి దేవుని కరుణ హస్తం మనకు తోడుగా ఉంటే అడిగిన దానికంటే ఎక్కువ పొందుకునే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు.